హల్లెలూయా. దేవుడు మనని ఆశీర్వదించునుగాక. దేవుడు మనని బలపరచునుగాక. నూతన కృపని దయచేయునుగాక. నూతన బలముని దయచేయునుగాక. నూతన మార్గములో మనని నడిపించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాం. ఈ పూట మన ధ్యానము కొరకు 121 కీర్తనలు చదువుతాం. 121 కీర్తనలు. పక్కనున్న వారు కూడా ఆ వాక్యాన్ని తీసియండి, సహాయం చేయండి. అందరూ వాక్యం చదవాలి. ఒకరు బిక్కరగా చదువుతాం. కొండలు తట్టు, నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. నాకు సహాయం చేసేవాడిని గురించి భక్తుడు అంటున్నాడు, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు, ఆయన నీ పాదము త్రొట్టిల్లియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కులుకడు, నిద్రపోవుడు. చెప్పండి, యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. చెప్పండి, పగల ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. చెప్పండి, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకు యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. మన ఆరాధించే దేవుడు వాగ్దానము చేసే దేవుడు. తన పిల్లలతో అనేక విధములో, అనేక కోణములో మాట్లాడుతాడు. ప్రవచన రూపంలో ఆయన తన పిల్లలతో మాట్లాడుతాడు. సూచనల రూపంలో తన పిల్లలతో మాట్లాడుతాడు. ఆశీర్వాద రూపంలో ఆయన మనతో మాట్లాడుతాడు. సేవకుల ద్వారా మనతో మాట్లాడుతాడు. పాటల ద్వారా ఆయన మనతో మాట్లాడుతాడు. ఆరాధిస్తా ఉన్నప్పుడు ఆయన తన స్వరాన్ని వినిపించి మీతో మాట్లాడుతాడు. దర్శన ద్వారా మీతో మాట్లాడుతాడు. కళల ద్వారా మీతో మాట్లాడుతాడు. కొన్నిసారి సమస్యల ద్వారా కూడా నీతో మాట్లాడుతాడు. దేవుడు తన పిల్లలతో మాట్లాడే మార్గము వందల వాటన్నిటికంటే అతి శ్రేష్టమైన ఒక అనుభవాలు ఉంది. దేవుడు తన పిల్లలతో మాట్లాడే అతి శ్రేష్టమైన అనుభవాలు ఏం తెలుసా? తన వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన పేరు, మన దేవుడు వాగ్దానము చేసే దేవుడు. మనము వాగ్దాన ప్రజలు. తన పిల్లలతో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? తన వాక్యము ద్వారా వాగ్దానాన్ని వారికి దయచేసి, వాగ్దానాన్ని వారికి గుర్తు చేసి, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. నీ బ్రతుకు దినమంతా ఏ మానవుడు నీకు విరోధంగా లేవడు. ధైర్యం కలిగి ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు అని ఆయన తన వాక్కు ద్వారా తన పిల్లలతో మాట్లాడేవాడు. ప్రతి దేవుని పిల్లలు దేవుని వాగ్దానాన్ని తన హృదయంలో దాచిపెట్టుకొని, ఆ వాగ్దానాన్ని తను నోరార పలికి ప్రార్థించేటప్పుడు, ఆ వాగ్దాన మీద తన మనస్సుని ఉంచేటప్పుడు, ఆ వాక్యంలో ఉన్న జీవము ఆ పిల్లల మీద దిగి వస్తుంది.
ఆ వాక్యములో ఉన్న ఆశీర్వాదము ఆ కుటుంబం మీద దిగి వస్తుంది. ఆ వాక్యములో ఉన్న స్వస్థత అవ్వచ్చు, విడుదల అవ్వచ్చు, దేవుని కాపుదల అవ్వచ్చు, దేవుని నడిపింపు అవ్వచ్చు, దేవుని మరొక ఆశీర్వాదం అవ్వచ్చు. ఆ వాగ్దానములో ఏ ఆశీర్వాదము రాయబడి ఉందో ఆ వాక్యానికి, ఆ ఆశీర్వాదానికి నువ్వు పాత్రుడై మార్చబడుతున్నావు. నేనే స్వస్థపరిచే యెహోవా రాఫా అని వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నావంటే ఆ వాక్యములో స్వస్థత అనే ఆశీర్వాదానికి నువ్వు పాత్రుడిగా మారుతున్నావు. గత వారములో దేవుడు మనకి ఇచ్చిన వాక్యము, మనము ఇల్లు చుట్టూ దేవుని కాపుదలు అని మనం ధ్యానించాము. హల్లెలూయా. ఈ పూట మనం ధ్యానించిన, మన చదివిన వాక్య భాగము కూడా దేవుని కాపుదలు ఎలా మన జీవితంలో వస్తుంది, దేవుడు మనని ఎలా కాపాడుతున్నాడు, ఎక్కడ కాపాడుతున్నాడు, ఏ విషయంలో కాపాడుతున్నాడు, పగటి వేళలో కాపాడుతున్నాడు, రాత్రి వేళలో కాపాడుతున్నాడు, వెళ్ళేటప్పుడు కాపాడుతున్నాడు, వచ్చేటప్పుడు కాపాడుతున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు కాపాడుతున్నాడు. ఆయన కాపుదలు మన చుట్టూ ఎన్ని విధములో ఉందనేది భక్తుడు వివరిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనకి సహాయం చేయవాడు వరకు కాదు, ఆయన మనకి తోడు ఉన్నవాడు, మన చుట్టూ ఉన్నవాడు, అగ్ని ప్రాకారంగా మనతో ఉన్నవాడు, కేడముతో కప్పినట్టు తన దయతో కప్పేవాడు. అది మనకు అర్థమైపోతే అపవాది మన జీవితంలో ఏం చెయ్యలేడు. హల్లెలూయా. దేవుని కాపుదలు గత దినములో చెప్పినట్టు మరలా మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని కాపుదలు దేవుని పిల్లల జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. దేవుని నీడ మన జీవితంలో లేకపోతే, దేవుని తోడు మన జీవితంలో లేకపోతే, దేవుని కంచె మన చుట్టూ లేకపోతే ప్రమాదానికి మన గురి అయిపోతాం. అపవాది వలలో మనం చిక్కుకుంటాం. అందుకే ఏషియా అంటున్నాడు, దేవుడే కంచె వేసి కాపాడుతున్నాడు, కానీ వాళ్ళు చెడ్డ ప్రవర్తన వలన, చెడ్డ నడవడిక వలన, దేవుడికి విరోధంగా వారు చేసే పాపము వలన దేవుడే ఆ కంచెని తీసివేశాడు. అప్పుడు ఇజ్రాయేలు జీవితంలో నష్టాలు, మరణాలు, విపరీత సమస్యానికి వాళ్ళు పాలైపోయారు. కానీ ఉదయం దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేల్ని కాపాడువాడు నిన్ను కూడా కాపాడుతాడు. ఇజ్రాయేలు దేవుడు మన దేవుడు, ఇజ్రాయేల్ని విమోచించిన దేవుడు మన దేవుడు. ఈ ఉదయము మనతో మాట్లాడుతున్నాడు. ఏ కీడు నీ దగ్గర రాకుండా ఆయన కాపాడుతాడంట. పగటి వేళలో ఆయన నీకు తోడు ఉంటాడు, రాత్రి వేళలో ఆయన నీకు తోడే ఉంటాడు. ఎలా ఇజ్రాయిల్ ప్రజలకి పగటి వేళలో మేఘ స్తంభంగా వారితో ఉన్నాడో, ఎలా ఇజ్రాయిల్ వారి జీవితంలో రాత్రి వేళలో అగ్ని స్తంభంగా ఉండి నడిపించాడో, అరణ్యంలో నడిపించాడో, ఎడారిలో నడిపించాడో, యుద్ధాల మధ్యలో నడిపించాడో, అదే దేవుణ్ణి ఉదయం మనం ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. దేవుని కాపుదల మన జీవితంలో చాలా ముఖ్యం. కానీ కొందరు దేవుని కాపుదల నుండి వారే బయటకు వచ్చేస్తున్నారు. అది బాధకరమైన కార్యం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము దేవుని కాపుదల్లో ఉన్నప్పుడు, మనము దేవుని నీడలో ఉన్నప్పుడు, దేవుడు మనని ఉంచిన ఆ అనుభవంలో మనం ఉన్నప్పుడు, మనం దేవుడితో సహవాస కలిగి ఉన్నప్పుడు, సంఘములో మనం నాటబడి ఉన్నప్పుడు, దేవుని నడిపింపు కింద మనం ఉన్నప్పుడు, మన మీద దేవుడు ఒక కంచెని ఉంచుతున్నాడు, ఒక కాపుదల్ని ఉంచుతున్నాడు, ఒక పరిశుద్ధాత్మ మేఘంని ఉంచుతున్నాడు, ఆయన హస్తంని ఉంచుతున్నాడు. అప్పుడు అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మన లోపల రాలేడు, మన కంచె లోపల రాలేడు, మన ఆశీర్వాదాన్ని ఆయన ముట్టుకోలేడు, ఆటంకపరుస్తాడు. కానీ ఆయన
జయము పొందలేడు. ఎందుకు? మనం దేవుని హస్తము కింద ఉన్నాం, వాక్యములో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, దేవుడిని ఆధారం చేసుకొని ఉన్నాము. అపవాది ఏం చేయలేకపోతున్నాడు. కానీ కొందరు దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి సహవాసాన్ని విడిచిపెట్టి, దేవుడితో ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, తన ఇష్టానుసారంగా తనని నడిపించుకుంటున్నారు. చూసారా? ఏదో అవసరానికి యేసయ్యని గుర్తు చేసేవారు, అవసరానికి సంఘంలో అడుగు పెట్టేవారు, మనసు ఉంటే ప్రార్థనకి వచ్చేవారు. ఇటువంటి వారు వారి ప్రవర్తన వలన, వారి క్రియల వలన వారే ఆ కంచెని తొలగించుకుంటున్నారు. హల్లెలూయా. అప్పుడు అపవాది వారి జీవితంలో ప్రవేశించి దాడి చేస్తున్నాడు. కానీ ఉదయం దేవుడు అంటున్నాడు, నేను అగ్ని ప్రాకారంగా మీ జీవితంలో ఉంటాను. హల్లెలూయా. దేవుని కంచె మన జీవితంలో ఏందండి, అన్ని విధములో మనకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మరలా యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుతామా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యము. నీవు, ఇక్కడ సాతాను వచ్చి దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తాన్ని చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచున్నావు గనుక అతని ఆస్తి దేశములో బగుగా విస్తరించింది. చూడండి ఆశీర్వాదాన్ని. దేవుడు సాతాను వచ్చి దేవుడితో అంటున్నాడు, నీవు అతడు మీద కంచె వేసి ఉంటే నేను ఏం చేయగలుగుతాను? హల్లెలూయా. అంటే ఇక్కడ సాతానుకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. దేవుని కంచెలో ఉన్నవాడిని నేను ఏం చెయ్యలేను. హల్లెలూయా. అందరు నన్ను చూస్తున్నారా? సాతానుకే ఒక విషయం అర్థమైంది. దేవుడు కంచెలో, దేవుని నీడలో, దేవుని కాపుదల్లో ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక భక్తుడు ఉన్నాడంటే వాడిని నేను ఏం చెయ్యలేను, ఆయన ఇల్లుని ఏం చెయ్యలేను, ఆయన పిల్లల్ని ఏం చెయ్యలేను, ఆయన సంపాదనని ఏం చెయ్యలేను, ఆయన వస్తువుని నేను ఏం చెయ్యలేను. సాతానికి అర్థమైంది. ఇప్పుడు సాతాను అంటున్నాడు, దేవా నీవు అతడు చుట్టూ, అతని ఇల్లు చుట్టూ, అతనికి కలిగిన సమస్తాన్ని నువ్వు కంచె వేసి ఉంటే నేనేం చేయగలుగుతాను? చేయలేను. ట్రై చేస్తానికి వచ్చాను సార్. అతడు ట్రై చేస్తాడు. ఆమెను చెప్పండి. మీరు అవకాశము ఇయ్యనంత వరకు అతడు ట్రై చేస్తానే ఉంటాడు, కానీ పని అవ్వదు. ఎప్పుడు రండి సార్, ఓకే సార్, వచ్చి కూర్చోండి సార్, టీ తాగి వెళ్ళండి సార్ అని మీరు సాతానుని ఎప్పుడు పిలుస్తారో వచ్చి కూర్చుంటారు. మీరు కుర్చీలో కూర్చోమంటే ఆయన శోభ మీదే కూర్చుంటాడు. సాతానే చెప్తున్నాడు, దేవా నీవు కంచె వేసిన యోబు మీద నేను ఏం చెయ్యలేను, నీవు కంచె వేసిన ఇంటిలో నేను గలిబులిని తీసుకొని రాలేను, సమస్యని తీసుకొని రాలేను, తగాదుని తీసుకొని రాలేను, సందేహాన్ని తీసుకొని రాలేను, గొడవని తీసుకొని రాలేను. ఈ ఇల్లు యెహోవా వలన కట్టబడిన ఇల్లు, ఈ ఇల్లు దేవుడి వలన ఆశీర్వదించబడిన ఇల్లు. ఆ ఇంటిలో ఉన్న సంపాదనని అతడు ఏం చెయ్యలేడు. హల్లెలూయా. సాతానుకి అర్థమైంది. అంతవరకు కాకుండా ఏమంటున్నాడు, నీవు అతని పనిని ఏమంటున్నాడు, నీవు అతడు చేసే దీవించుచున్నావు గనుక ఆస్తి. చూసారా? ఒక దేవుని బిడ్డ దేవుని హస్తం కింద ఉన్నప్పుడు, దేవుని హస్తంలో ఉన్నప్పుడు
ఆయన కృపలో ఉన్నప్పుడు, ఆయన వాక్యంలో ఉన్నప్పుడు, ఆయన ప్రసన్నతలో ఉన్నప్పుడు, ఆయన నడిపింపులో ఉన్నప్పుడు అతనికి కంచె వరకు కాదు, అతని ఇంటికి కంచె వరకు కాదు, అతనికి కలిగిన ఆశీర్వాదం మీద కంచె వరకు కాదు, అతడు చేసే పనిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే అతడు ఆశీర్వాదము దేశంలో విస్తరిస్తుందంట. దాని అర్థం ఏమిటి? దేశంలో ఏ మూలలో ఉన్నవాడికి కూడా ఒక్క విషయం తెలుసు, యోబు ఆశీర్వాదము అతడు ఆరాధించే దేవుని వలన కలిగింది. యోబు ఇలా ఉన్నాడంటే అతడు దేవుడే కారణం. యోబు పిల్లలు ఇలా ఉన్నారంటే అతడు దేవుడే కారణం. మీ ఆశీర్వాదము స్థిరపడాలా, మీరు చేసే పని స్థిరపడాలా, మీరు చేసే పని వర్ధిల్లాలా, సమృద్ధిని చూడాలా, అతడు చేతి కింద వచ్చేయండి, అతని కాపుదల కింద వచ్చేయండి, అతడు నడిపింపు కింద వచ్చేయండి. సాతానే ఏం చెయ్యలేకపోతున్నాడంటే మనుషుడు మన మీద ఏమైనా చేయగలుగుతాడా? హల్లెలూయా. అందుకేగా యెషయా గ్రంథము 54:17 వాక్యం చూడండి. నీకు విరోధంగా రూపించబడిన, బిక్కరగా ఆమేన్ చెప్పండి, ఏ ఆయుధము ఏం చెయ్యదంట? వర్ధిల్లదు. ఎవరైనా నిమ్మక మీద భయంతో కూడా ఉన్నారా? హల్లెలూయా. ఏ ఆయుధము ఏందండి? వర్ధిల్లదు. నీకు విరోధంగా. ఎవరికి విరోధంగా? దేవుని అస్తము కింద ఉన్నవాడికి విరోధంగా, దేవుణ్ణి ఆరాధించేవాడికి విరోధంగా, దేవుణ్ణి గణపరిచేవాడికి విరోధంగా, దేవుని సన్నిధిలో నాటబడిన వాడికి విరోధంగా, దేవునికి తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చిన వాడికి విరోధంగా, అతడి కుటుంబానికి విరోధంగా, అతని పిల్లలకి విరోధంగా, అతడు చేసే పనికి విరోధంగా ఏ ఆయుధము కూడా పని చెయ్యదు. దేవుడు డిక్లేర్ చేసేసాడు. హల్లెలూయా. మరి ఎందుకు మీరు ఇంత టైర్డ్గా ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే మీరు అవునా అలా అనిపించట్లేదు అన్నట్టు కూర్చున్నారు. తప్పు కదా? ఈ మాటకి ఆమేన్ చెప్పాలి కదా, హల్లెలూయా చెప్పాలి కదా. మరి ఏంది ఇంత పెద్ద మాటని దేవుడు చెప్తే మీరు అంత మౌనంగా కూర్చున్నారు? దేవుని హస్తము కింద ఉన్నవాడికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాలు కూడా వర్ధిల్లదు. నీకు విరోధంగా మనుషులు శాప మాటని పలికారా? వర్ధిల్లదు. నీకు విరోధంగా మనుషులు చెడ్డ మాట పలికారా? వర్ధిల్లదు. నువ్వు ఎలా స్థిరపడతావు నేను చూస్తానని నీ మీద సవాలు విసిరారా? వర్ధిల్లదు. నిన్ను పడేటకు 4 ఏందండి కోణంలో కూడా నిన్ను పడేటకు ప్రయత్నం చేస్తున్నారా? వర్ధిల్లదు. హల్లెలూయా. వర్ధిల్లదు. ఆయన హస్తము కింద ఉన్నప్పుడు మనకి విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు. ఎందుకంటే ఆయన మనుషులు సెక్యూరిటీ గార్డ్ కింద లేదు, పరలోకం సైన్యము కింద ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనకి కంచె పరలోక సైన్యము. మన ఆరాధించే దేవుని గురించి బైబిల్లో రాయబడింది, సైన్యములకి అధిపతి అయిన యెహోవా. ఆయన తన దూతలకి ఆజ్ఞనయ్యగా వారు మనకి ప్రాకారంగా ఉండిపోతారు. హల్లెలూయా. ఒకరోజు తెల్లారుజాము ఎలీషా సేవకుడు గేయాజీ ఉన్నాడు. ఎలీషా సేవకుడు గేయాజీ తెల్లారుజాము లేచి అలా బయటకు వస్తే ఏందండి శత్రు సైన్యము వారిని చుట్టూ నిలబడుతా చూశాడు. హల్లెలూయా. శత్రు సైన్యము ఎలీషా ఇల్లు చుట్టూ, ఆ ప్రాంతము చుట్టూ ఏందండి అలా ప్రాకారంగా నిలబడితే
గుండె కొట్టుకున్నాబో వచ్చేసారు, అయిపోయింది. బీపీ, షుగరు మొత్తం ఆయనకి వచ్చేసింది. పరిగెత్తుకొని ఎలీషా దగ్గర వచ్చి, అయ్యా మన చుట్టూ శత్రువు వచ్చేసారయ్యా, ఇంకా మనం తప్పించుకోలేము, బయట వెళ్ళలేము, అయిపోయాము. కొందరు చూడండి, డాక్టర్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చే మునిపే కొందరు డిక్లేర్ చేసేస్తారు. నేను అనుకున్నాను ఇదే జరిగిద్దేమో అని. రిపోర్టే రాలేదు, వీళ్ళే ఒక ఫైనల్ చెప్పేస్తారు. తీర చూస్తే అక్కడ ఏది కూడా ఉండదు, అన్ని నార్మల్గానే ఉంటాయి. ఈయన వచ్చి, అయ్యా శత్రు రథముతో చుట్టూ వచ్చేసారయ్యా, మనం ఏం చెయ్యలేము, ఈరోజు మనం అయిపోయాము, మనల్ని పట్టుకుంటారు, మనల్ని కట్టేస్తారు, మనల్ని చంపేస్తారు, మనల్ని తీసుకొని వెళ్ళిపోతాము, మన పరిచయం ఇంకా ఇంతే, మన ఆత్మీయత ఇంతే, ఇంకా మన ఇక్కడ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎలీషా చూశాడు. ఎలీషా ఏం చెప్పలేదు. వీడితో ఎందుకు వాదనాలు అనవసరంగా? బీపీలో ఉన్న వాడి దగ్గర ఏం కూర్చొని మీరు వాదన చేస్తారు చెప్పండి? హల్లెలూయా. ఎలీషా వాడు ఏదేదో కలవరము, భయంలో, అవిశ్వాస మాటని చెప్తా ఉంటే ఎలీషా అతడి ముందు వచ్చి దేవుణ్ణి చూసి, దేవా ఇతడు మన నేత్రముని తెరవండి అని ప్రార్థించాడు. దేవా ఇతడు మన నేత్రముని తెరవండి అని ప్రార్థించగా, అప్పుడు ఆయన మన నేత్రముని దేవుడు తెరవగానే, ఇప్పుడు బయట వెళ్ళి చూడన్నాడు. బయట వెళ్ళి చూస్తే ఎలీషా చుట్టూ, ఇల్లు చుట్టూ పరలోక అగ్ని రథము చుట్టూ కంచగా ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ కంటికి మనుషులు కనబడుతున్నారో ఏమో, నిజాన్ని చెప్పనా, మన చుట్టూ పరలోక రథము దేవుడు కంచగా ఇచ్చి ఉన్నాడు. దూతని కంచగా ఇచ్చి ఉన్నాడు. ఆయన కృపని కంచగా ఇచ్చి ఉన్నాడు. ఆయన అభిషేకంని కంచగా ఇచ్చి ఉన్నాడు. ఆయన హస్తము మనకి కంచగా ఉంది. ఒక్కసారి దేవుడు అతడు మన నేత్రము తెరవగానే ఆయనకి ఆశ్చర్యంగా కనబడుతుంది. ఆయన చుట్టూ, ఇల్లు చుట్టూ, ఆ కొండ ప్రాంతము చుట్టూ పరలోక అగ్ని, పరలోక రథము, పరలోక సైన్యము కనబడుతున్నారు. శత్రు ఏం చేయలేకపోయారు. ఇదే సాతాను అంటున్నాడు, దేవా నీవు యోబు చుట్టూ, అతని ఇల్లు చుట్టూ, అతన్ని కలిగిన సమస్తాన్ని కంచె వేశావు, నేను ఏం చేయలేకపోతున్నాను. ప్రతిరోజు ఉదయం లేవగానే చెప్పండి, దేవా నా బిడ్డ చుట్టూ నీ కంచె ఉన్నందుకు స్తోత్రం. నా భర్త పనికి వెళ్తున్నాడు, నా భర్త చుట్టూ నీ కంచె ఉన్నందుకు స్తోత్రం. బజారుకి వెళ్తున్నాం, ప్రయాణముకి వెళ్తున్నాం, నీ కంచె మాత ఉన్నందుకు స్తోత్రం. ఒక్క మాట పరలోకం గణపరుస్తుంది. మొదటి పేతురుకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలమైన చేతి కింద చాలమ్మా. ఆయన హెచ్చిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన యుద్ధము చేస్తాడు, ఆయన నీకు ముందు నడుస్తాడు. ఆయన బలమైన చేతి కింద మనం ఉంటే చాలు. ఆయన చేతి కింద మీ కార్యాన్ని అప్పగిస్తే చాలు. ఆయన చేతి కింద నీ ప్రార్థనని అప్పగిస్తే చాలు. ఆయన చేతి కింద నీ పిల్లల్ని నువ్వు అప్పగించు చాలు. ఆయన చేతి కింద నీ భర్తని అప్పగించు. ఆయన చేతి కింద భార్యని అప్పగించు. ఆయన చేతి కింద నీవు చేసే పనిని అప్పగించు. ఆయన చేతి కింద నీ పరిస్థితిని అప్పగించు. ఆయన హస్తము బలమైన హస్తము. ఆయన హస్తము శత్రుని పడేసే హస్తము. ఆయన హస్తము మన కొరకు యుద్ధము చేసే హస్తము. ఒక చిన్న దావీదు హస్తాన్ని పరలోక హస్తము బలపరిచింది కనుక గొప్ప గోలియాతుని పడేయగలిగాడు. ఆమేన్ చెప్పండి. దేవుని హస్తము మనని కాపాడుతుంది. దేవుని హస్తము మనకు విరోధంగా లేచే శత్రుని పడేస్తుంది. ఆమేన్ చెప్పండి. అందుకే అంటున్నాను, దేవుని కాపుదల కింద మనం జీవించుట ఒక అద్భుతమైన జీవితం అండి. ఆమేన్ చెప్పండి. ఆయన కాపుదల ఉన్నామా, ఆయన కంచెలో మనం ఉన్నామా, శత్రువు సాక్ష్యం చెప్తున్నాడు, అతడి చేతి పనిని దేవుడు విస్తరింపచేస్తున్నాడు.
అంటే ఆయన విస్తరించకూడదని అపవాది ఆటంకపరిచి ఉంటాడుగా. అతడు విస్తరించకూడదని అపవాది ఏదో పోరాటాన్ని తీసుకుని వచ్చి ఉంటాడుగా. అతడు చక్కగా పని చెయ్యకూడదని అతన్ని ఆపివేయుటకు ఎన్నో విధములో కుయిత్తిగా పని చేసి ఉంటాడుగా. కానీ ఏది కూడా వర్ధిల్లలేదు. ఆమెన్ చెప్పండి. యోబు జీవితంలో దేవుని కంచె ఉండుటకు కారణం, యోబు కుటుంబం మీద దేవుని కంచె ఉండుటకు కారణం, యోబు పిల్లల మీద దేవుని కంచె ఉండుటకు కారణం, దేవుని హస్తము దేవుడు ఆయన జీవితంలో ప్రాకారముగా కంచగా నీడగా ఉండుటకు కారణము యోబు పాటించిన 2-3 అనుభవాలు. ఆమెన్ చెప్పండి. యోబు పాటించిన 2-3 అనుభవాలు. ఆ మాటల వరకు నేను మీకు చెప్పి ప్రార్థిస్తాను. దేవుని కంచె, జాగ్రత్తగా మాట వినాలి. దేవుని కంచె, దేవుని తోడు, దేవుని కాపుదల మన జీవితంలో నిరంతరంగా స్థిరంగా ఉండాలంటే, ఆ కాపుదలలోనే మన బ్రతుకు కొనసాగాలంటే మనం చెయ్యవలసిన మొదటి అనుభవం, యోబు పాటించిన అనుభవంలో మొదటి అనుభవము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. యోబు అని ఒక మనిషి ఉండెను. ఈ మాట చెప్పండి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగి చెడితనాన్ని విసర్జించేవాడు. మొదటిగా ఆయన ఎవరంట? యథార్థవంతుడు, రెండోది న్యాయవంతుడు, మూడోది భయభక్తి కలిగిన వాడు, నాలుగోది చెడితనాన్ని విసర్జించేవాడు. తంబాకు కనబడుతుందా? విసర్జిస్తాడు. సిగరెట్ విసర్జిస్తాడు. శరీరాన్ని పాడు చేసే ఏ వస్తువునైనా విసర్జిస్తాడు. దేవునికి నన్ను చూర చేసే ఏ క్రియలైనా ఏ అనుభవాలైనా విసర్జిస్తాడు. చీ అనుకుంటాడు, దూరం చేసుకుంటాడు, అటు చూచుటకు కూడా ఇష్టపడడు. దేవుని కాపుదల్లో మనం జీవించాలంటే, ఆ ఆశీర్వాదానికి మన పాత్రులై ఉండాలంటే, మొదటిగా నేను చెప్తాను, దేవుని పిల్లలైన మీరు నేను దేవుని ముందు యథార్థవంతులుగా జీవించముగాక. మీ యథార్థత దేవుని కంచెని నీలో ఇంకను బలపరుస్తుంది. ఆమెన్ చెప్పండి. మీ యథార్థత, మీ భక్తి, దేవుని యందు భయపడే అనుభవాలు, చెడితనాన్ని విసర్జించే ఆ మంచి అనుభవాలు దేవుని కంచెని ఇంకొను నీ జీవితంలో తీసుకొని వస్తుంది. ఇంకొను దేవుని కాపుదల కింద నువ్వు చేస్తున్నావు. పొరపాటు ఆశీర్వాదాన్ని నష్టపరిచేసింది. నిర్లక్షణలు ఆశీర్వాదాన్ని నష్టపరిచేస్తుంది. హల్లెలూయా. సాతాను ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఏందండి మనల్ని అటాక్ చేయుటకు ఇష్టపడ్డాడు. దొంగ మెయిన్ డోర్ నుంచి లోపల వస్తాడా? ఏంది అలా చూస్తున్నారు? హల్లెలూయా. దొంగ మెయిన్ డోర్ నుంచి లోపల వస్తాడా? రాడు. చిన్న గ్యాప్ని వెతుకుతాడు. చిన్న గ్యాప్ని, చిన్న కార్యాన్ని. ఎవరు దృష్టి పెట్టని ఆ చిన్న గ్యాప్లో నుండి ఆయన లోపల రావటానికి దూరుటకు ప్రయత్నం చేస్తాడు. ఆయనకి ఆ అవకాశం దొరికిందనుకోండి, ఏం చేస్తాడండి? ఆయన తన వస్తువుని వాడుతాడు, లోపల వచ్చేసి తన పనిని, మన ఇల్లుని అంత క్లియర్గా నీట్గా క్లీన్ చేసి పెట్టి వాడు వెళ్తాడు. హల్లెలూయా. మనము కూడా మన ఇల్లుని అంత నీట్గా ఎప్పుడు క్లీన్ చేసి ఉండము. హల్లెలూయా. అన్నిటిని నీట్గా ఏదండి
క్లీన్ చేసి వెళ్ళిపోతాడు. చిన్న అవకాశం. అలాగనే సాతాను కూడా మన యథార్థతని పాడు చేయుటకు పెద్ద పెద్ద కార్యాన్ని కాదు, ఏ విషయాన్ని మనం సింపుల్గా తీసుకుంటామో, ఏ విషయాన్ని ఏం కాదులే అంటామో, ఏ విషయం మీద ఎక్కువ మన దృష్టి ఉంచకుండా ఉంటామో, ఏం కాదులే ఒక పూటేగా, ఈ మాట వలన ఏంది, వాళ్ళు చెయ్యలేదా, ఈ చిన్న అబద్ధమేగా, చిన్న చిన్న కార్యమండి ఒక పెద్ద ప్రపంచాన్ని ఆశ్చర్యములో ఏందండి గురి చేసిన టైటానిక్ ఓడ ఒక చిన్న నిర్లక్ష్యం వలన కాదా? అటు వెళ్ళవద్దు అంటే ఏం కాదులే అని ముందు సాగారు, ప్రాణాపాయం. సాతాను కూడా అదే, చిన్న చిన్న అవకాశాన్ని వెతుకుతాడు. అది మన నోటి మాట రూపంలో ఉండవచ్చు, మన స్వభావంలో ఉండవచ్చు, మన కూర్చున్న స్థలం ఉండవచ్చు, నడిచే అనుభవాలు ఉండవచ్చు. ఎవరితో మనకి ఎటువంటి స్నేహం బంధము ఉందో ఆయనకు అవకాశం దొరుకుతుందా, మన యథార్థతని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. సాతానుకు బాగా తెలుసు, ఒక్కసారి ఇతడు తన యథార్థత నుంచి దూరం అయిపోతే ఇతడు నా కంట్రోల్కి వచ్చేస్తాడు. దేవుని కంచె మిమ్మల్ని విడిచిపోకుండా ఉండాలా, దేవుని నీడ మీ మీద ఉండాలా, దేవుని ప్రసన్నత మీ మీద ఉండాలా, దేవుని హస్తము మీ మీద ఉండాలా. మీరు చేయవలసిన ఒక కార్యము యథార్థవంతులుగా ఉండండి. నీవు ఆరాధించే దేవుడి ముందు యథార్థంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన సంఘములో, నీవు కూర్చున్న స్థలంలో యథార్థతను చూపిస్తున్నావా? నీవు చేసుకున్న తీర్మానంలో యథార్థంగా ఉన్నావా? నీ సమర్పణలో యథార్థంగా ఉన్నావా? ప్రార్థనలో యథార్థంగా ఉన్నావా? దేవుని గణపరిచే విషయంలో యథార్థంగా ఉన్నావా? పరిచర్యలో యథార్థంగా ఉన్నావా? నీ యథార్థత దేవుని హస్తము ఇంకను నిన్ను దీవించుటకు కార్యాన్ని చేస్తుంది. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, చెడితనాన్ని విసర్జించేవాడు. ఇది ఒకప్పుడు నేను చేసిన తప్పు, నా దేవుడు ప్రాణమిచ్చి నన్ను విడిపించాడు, ఇది వద్దు. దేవుని పిల్లలు కొన్నిసారి నా యథార్థతని పాడు చేసే కార్యం ఏమిటి అనేది ప్రార్థన మూలముగా వెతకాలి, కనిపెట్టాలి, ఎమ్మటే దానిని దూరం చేసుకోవాలి. అది స్నేహం అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, అలవాటు అవ్వచ్చు, స్వభావం అవ్వచ్చు. ఇక్కడ నిలబడుట వలన నా ఆత్మీయ జీవితం కొంచెం బలహీనంగా అవుతుందా, ఇక అక్కడ నిలబడను. వీళ్ళతో మాట్లాడుట వలన సంఘములో లేకపోతే దేవుడిలో నేను కొంచెం బలహీనం అవుతున్నానని అర్థమవుతుందా, దూరం చేసేసేయండి. ఎందుకు తెలుసా? ఆయన యథార్థవంతుడు, ఆయన పిల్లలైన మనము కూడా యథార్థవంతులుగా ఉండాలి. యోబు చుట్టూ దేవుని కంచె ఉండటానికి కారణము యోబు ఒక యథార్థ జీవితము. ఆమెన్ చెప్పండి. రెండోది 4:5 చదవండి. మొదటి అధ్యాయము 4:5. అతని కుమారులు అందరూ అనుదినము ఒకని ఒరొకరు తన ఇళ్లలో విందు చేయుటకు కూడినప్పుడు తన పిల్లలు విందు దినము పూర్తి అయిన తర్వాత యోబు తన కుమారులు పాపము చేసి తన హృదయములలో దేవుణ్ణి దూషించిరో ఏమో అని వారందరినీ పిలిచి
వారిని చూడండి, తన పిల్లల్ని పిలిచి తన పిల్లల్ని పరిశుద్ధపరిచి ఉదయమున లేచి ఒక్కొక్కరు నిమిత్తమై దగన బలులు అర్పించాడు. ఆమేన్ చెప్పండి. ఒక తండ్రి ఒక బాధ్యతని చూడండి. కొందరు ఉంటారు, పిల్లలు ఏదమ్మా అటు ఉంటాడులే, వాళ్ళ సమాధానం. పిల్లలు ఏడమ్మా అటు ఇటు ఉంటారులే, వస్తారులే, సరే అదైనా పర్వాలేదు. మన ఆయన ఏది అట్టే వెళ్ళింది వచ్చిద్దిలే. భర్త ఎక్కడమ్మా అంటే అటు వెళ్ళారయ్యా, కొట్టుకెళ్ళాడు వస్తాడని చెప్పరు, అటు పోయాడు వస్తాడులే అంటే ఏంది అర్థం? బైబిల్ చూడండి, తాను వరకు యథార్థవంతుడిగా ఉంటే సరిపోదు, నేను వరకు దేవునికి ఇష్టడుగా ఉంటే సరిపోదు, నేను వరకు సంఘానికి వెళ్తే సరిపోదు, నేను వరకు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు, నా భార్య కూడా పరిశుద్ధంగా ఉండాలి. యోబు కాన్సెప్ట్. నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. యోబు కాన్సెప్ట్. నా పిల్లలు కొన్నిసారి వారు అందరు కలిసి వచ్చి విందు చేసుకుంటారు. విందు చేసేటప్పుడు జోక్స్ మాట్లాడుకుంటారు, ఏంటంటే ముచ్చట్లు చెప్పుకుంటారు, తింటారు. ఈ విందు సమయంలో వారు మాటల వలన ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు, తన పెదవుల ద్వారా ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు, చెడ్డ విషయాన్ని ఒకవేళ మాట్లాడి ఉండవచ్చు, తన హృదయంలో ఏదైనా కపటము ప్రవేశించి ఉండవచ్చు అని గ్రహించి తన పిల్లలందరినీ పిలిచి వారిని పరిశుద్ధపరిచి వారి కొరకు అరుణోదయమున ఏం చేశాడు? తగిన బలిలు అర్పించాడు. దేవుని కంచె మీ జీవితంలో ఉండాలంటే, దేవుని నడిపింపు కాపుదలు నీ జీవితంలో ఉండాలంటే, రెండోది నువ్వు చేయవలసిన కార్యం తెలుసా? అర్పించే అనుభవాలు నీకు ఉండాలి. దాని అర్థము ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించే మనస్తత్వం ఉండాలి. ఆమేన్ చెప్పండి. పిల్లల్ని దేవుని సన్నిధికి అప్పగిస్తున్నారా? మీ ఇల్లుని దేవునికి అప్పగిస్తున్నావా? మీరు నడిపించండి ప్రభువా, మీరు మా ఇంట్లో యజమానుడిగా ఉండండి ప్రభువా. ఎవరి మీద దేవుణ్ణి కంచె ఉంటుంది, ఎవరు దేవుణ్ణి నీడలో ఉంటున్నారంటే, ఎవరు తనని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, ప్రతి చిన్న కార్యాన్ని కూడా దేవునికి దగనబలిగా అప్పగించుకుంటున్నారంటే దాని అర్థం ఏమిటి? దీని మీద నా హస్తము కాదయ్యా, నీ హస్తమే కార్యాన్ని చెయ్యాలి. నా తెలివితేట మీద నేను నడిపించనయ్యా, మీ జ్ఞానముతో నడిపించండి ప్రభువా. మీకు సమస్తము తెలుసు ప్రభువా, మీకు మరువైనది ఏది కూడా లేదయ్యా. ఒక దేవుని బిడ్డ అప్పగించుకున్న వారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ ఆరాధన ఉందా? ఆ ఆరాధన కొరకు నిన్ను నీ అప్పగించుకోవాలి. ఈరోజు ఆరాధన దినము. ఈరోజు దేవుడు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయనని మహిమపరచాలి, ఆయనలో నేను బలపడాలి అని ఈ దినము కొరకు, ఈ సమయము కొరకు నీవు కుటుంబముతో అప్పగించుకోవాలి. ఆ సమయాన్ని ఎవరికి కూడా ఇవ్వకూడదు. అప్పగించుకోండి, సమర్పించుకోండి. ఏదో టైం ఉందిలే వెళ్తాం కాదు, అప్పగించుకోండి. హల్లెలూయా. దేవుని కంచె మీ జీవితంలో స్థిరపడిపోవాలంటే అప్పగించుకోండి. అప్పగించి ఆయన ద్వారా నడవండి. మూడోది అదే 5వ వాక్యంలో రాయబడింది. యోబు మూడోది ఎటువంటి వాడంటే ప్రార్థించేవాడు. ఆమేన్ చెప్పండి. దేవుని కాపుదలు మీకు కావాలా? దేవుని తోడుని కోరుకుంటున్నారా?
దేవుడు మీ జీవితంలో ప్రాకారంగా ఉండాలి, నీడగా ఉండాలి, కంచగా ఉండాలి. వాక్కు ప్రకారం నా బ్రతుకు ఉండాలి అనుకుంటున్నారా? బైబిల్ మనకి నేర్పించే మూడో అనుభవం, ప్రార్థించేవారుగా ఉండండి. యోబు ఒక ప్రార్థన పరుడు. చెప్పండి, యోబు ఒక ప్రార్థన పరుడు. తన కొరకు ప్రార్థించేవాడు, తన కుటుంబం కొరకు ప్రార్థించేవాడు, తన పిల్లల కొరకు ప్రార్థించేవారు. అంతవరకు కాకుండా తనని దూషించిన తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించేవాడు. హల్లెలూయా. 4వ పాయింట్ మీకు కష్టమే, ఆమెన్ చెప్పండి. నా కొరకు ప్రార్థిస్తాను, నా పిల్లల కొరకు ప్రార్థిస్తాను, నా ఇంటి కొరకు ప్రార్థిస్తాను, చంప మీద కొట్టిన వాడి కొరకు ఎలా అండి? హల్లెలూయా. కొందరు అంటారు ముందు ఆయన మాట్లాడని తర్వాత అంటారు, నేను తగ్గిపోను అంటారు కొందరు. మీకు ఏం తెలుసు ఆయన చేసినది అంటారు. ఇప్పుడు తెలిసి నేనేం చేయాలి? ఈ వాదనల కంటే, ఈ తగాద కంటే, ఈ డిస్కసింగ్ కంటే, ప్రభువా అతన్ని క్షమించండి అయ్యా, ఆశీర్వదించండి నువ్వు ఒక మాట చెప్పేస్తే పోయిద్ది కదా. ఏంది అలా చూస్తున్నారు? హల్లెలూయా. మీ మౌనము, మీరు చూసే విధానం చూస్తే మీ ఒక్కొక్క ఇంటిలో ఏదో ఒక 50 నుంచి 100 దాకా విరోధులు ఉన్నట్టు ఉన్నారుగా. ప్రార్థనాపరుడు తన కొరకు ప్రార్థిస్తాడు, తన ఎదుటవాడి కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు. ఆ ఎదుటవాడు మంచివాడు అవ్వచ్చు, తనకు కీడు చేసిన వాడు అవ్వచ్చు, కానీ ప్రార్థిస్తాడు. హల్లెలూయా. ప్రార్థనకి మించిన ఒక కంచె ఆశీర్వాదం మరొకటి లేదు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు, జార్జ్ ముల్లర్ గారు అనుకుంటున్నాను, లేకపోతే వేరెవరో, సరిగా నాకు పేరు గుర్తులేదు. ఒక పెద్ద దైవజనుడు ఆ కాలంలో ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వాక్య పరిచయం చేయుటకు వెళ్తున్నాడు. ఓడలో, షిప్లో ప్రయాణం చేస్తున్నాడు. అలా షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక ప్రాంతానికి షిప్ రాగానే ఆ కెప్టెన్ ఆ షిప్ను అక్కడే ఆపేశాడు. ఏందయ్యా అంటే, ఇప్పుడు ఈ ప్రాంతము చుట్టూ విపరీతమైన మంచు ఏందండి కప్పేసింది, విపరీతమైన మంచు కప్పేసింది. గనుక ఇప్పుడు ఈ ఓడను మేము ముందు తీసుకొని వెళ్ళలేము, నడిపించలేము, అలా ప్రయత్నం చేస్తే ప్రమాదానికి పాలైపోతాము అని ఆ కెప్టెన్ చెప్పాడు. సరే, ఇప్పుడు ఈ మంచు తొలగాలంటే ఎన్నిసేపు పట్టిద్ది? ఆయన అన్నాడు 10 గంటలు అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఇప్పుడు 10 గంటలు ఇంకా ఎక్కువ సమయం పట్టిదంటే ఈయన ఆ టైంకి అక్కడ వెళ్ళలేడు కదా, వాక్యం చెప్పలేడు, సేవ చేయలేడు. ఈ సేవకుడు తన గదిలో మోకరించి ప్రార్థన చేశాడంట, దేవా నేను నీ సేవకుడు, ఈ ఓడలో నేను ఎందుకు ఎక్కానంటే సేవ కొరకు ఎక్కాను. ఈ సమయానికి నేను అక్కడ చేరి నీ వాక్యాన్ని నేను చెప్పాలి. గనుక ఈ ఆటంకాల్ని మీరు తొలగించాలి, మీరు తొలగించినందుకు స్తోత్రం అని చెప్పి లేచి వచ్చి ఆ కెప్టెన్ని చూసి అన్నారంట, స్టార్ట్ చేయండి అన్నారంట. కెప్టెన్ అనంట, ఏందయ్యా స్టార్ట్ చేయమంటున్నారు? 10 గంటలు పట్టిద్దయ్యా, స్టార్ట్ చెయ్యండి అన్నాడంట. ఆయన డౌట్ మీద ఆయన బయట వెళ్ళి చూస్తే ఆ బయట వాతావరణం నార్మల్గా ఉందంట, నార్మల్గా ఉందంట. సమయానికి అక్కడ చేరి దేవుణ్ణి గణపరచాడంట. హల్లెలూయా. ప్రార్థించే వాడితో అగ్ని ప్రాకారం లాగా దేవుడు నడుస్తా వస్తాడు. ప్రార్థించేవాడు చుట్టూ పరిశుద్ధాత్మ ఉంటాడు. ప్రార్థిస్తున్నావా, దూతలు నీతో వస్తాడు. ప్రార్థిస్తున్నాడా, నీ కొరకు యుద్ధం చేస్తాడు. నువ్వు ప్రార్థన ఎంత చేస్తున్నావో దేవుని ప్రాకారము, దేవుని హస్తము, దేవుని కార్యము చూస్తానే ముందు వెళ్తారు. యోబు ప్రార్థించేవాడు. 4వది ఒక మాట చెప్పి ముగిస్తాను. బైబిల్ చెప్తుంది ఏందండి, దేవుని కంచె మీ మీద స్థిరంగా ఉండాలా, విశ్వాస గల వారే ఉండండి. ఆమెన్ చెప్పండి. యోబు గ్రంథము 13 అధ్యాయము 15 వాక్యము. యోబు గ్రంథము 13
పదిగేను, ఇదిగో చంపినను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని. ఆమె ఆయన నన్ను చంపినను నేను ఆయన తట్టు కనిపెడతాను. అంటే ఆయన మీదే నేను దృష్టి ఉంచుతాను, ఆయన మీదే విశ్వాసాన్ని ఉంచుతాను, ఆయననే నేను నమ్ముతాను. హల్లెలూయా. ఈ ఉదయం దేవుని కంచె మన జీవితంలో మనం అనుభవించాలంటే యోబు జీవితంలో నుండి దేవుడు నేర్పిస్తున్నాడు, ఆయన మీద మాత్రం విశ్వాసం ఉంచండి. మనుషులు భయపెట్టిస్తాడు, మనుషుల మాట మనలో సందేహాన్ని పుట్టిస్తాయి, మనుషుల మాట మనం బలహీనంగా మార్చివేసిద్ది, మనుషుల మాట ఏంటంటే ఏమైద్దో అని ఒక కలవరాన్ని మనలో తీసుకుని వచ్చింది. వీటి మధ్యలో కూడా నేను ఆరాధించే దేవుడు సజీవుడు. సాత్రాక్, మేషాక్, ఆబేత్ నేగో ఆ నెబుకద్నెజర్ రాజుని చూసి అంటున్నారు, రాజా మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినా మేము ఆరాధించే దేవుడు సజీవుడు. ఈ అగ్ని గుంటకి మా దేవుడు విడిపించకపోయినా సరే ఆయనే మాకు దేవుడు, ఆయనే మాకు ప్రభు, ఆయనే మమ్మల్ని కాపాడేవాడు, ఆయనే పరిస్థితిని అనుకూలంగా మార్చేవాడు. నీ ఆజ్ఞ కంటే, నీవు సిద్ధపరిచిన అగ్ని గుండము కంటే నేను సేవించే దేవుడు అతి గొప్ప దేవుడు. ఆయన అనుమతి ఇయ్యకపోతే ఈ అగ్నిగుండం మమ్మల్ని ఏం చెయ్యదు, ఆయన అనుమతించకపోతే రాజా మీ ఆజ్ఞ ఏం చెయ్యదు, ఆయన అనుమతించకపోతే శత్రు మాకు విరోధంగా ఏం చెయ్యలేరు. మేము ఆరాధించే దేవుడు సజీవుడు, ఈ అగ్ని గుంటకి మమ్మల్ని తప్పించేవాడు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉందా, అప్పుడు దేవుని వాక్యాన్ని విశ్వాసంతో చెప్పండి, దేవా మీరు మాతో ఉన్నారు, స్తోత్రం. దేవా మీరు ఈ సమస్యను చేతులు తీసుకున్నందుకు స్తోత్రం. దేవా మా కొరకు మీరు యుద్ధాన్ని ప్రారంభించినందుకు స్తోత్రం. బలహీనతని చూసి గద్దించండి, సమస్యను చూసి గద్దించండి, శత్రుని చూసి గద్దించండి, దారిద్రతను చూసి గద్దించండి. ఆయన మన మాటని ఘనపరుస్తాడు. చివరిగా ఒక మాట చెప్తాను. ఐదోది, దేవుని కంచె, దేవుని కాపుదలు మన జీవితంలో నిరంతరంగా ఉండాలంటే ఐదోది, తన నోటి మాటలో సరిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యోబు తన నోటి మాటలో ఎలా ఉన్నాడంటే, 1వ అధ్యాయం చివరి వాక్యం చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము చివరి వాక్యం. ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపము చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేశాడని కూడా చెప్పలేదు. అప్పటికే శత్రు పోరాటాన్ని తీసుకొచ్చాడు, శరీరం మొత్తం కుళ్ళిపోయింది, దుర్వాసనలు వస్తుంది, కుక్క వచ్చి శరీరాన్ని నాకుతుంది, బూడిద మీద కూర్చున్నాడు, పిల్లలందరూ చచ్చిపోయారు, ఏది కూడా మిగిలలేదు. కానీ బైబిల్ అంటుంది అప్పుడు కూడా ఆయన దేవునికి విరోధంగా పాపం చేయలేదు, దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదంట. 2వ అధ్యాయము 9, 10 చదవండి. 2వ అధ్యాయము 9, 10. అతడు భార్య వచ్చి, యోబు ఇంకా ఏందయ్యా యథార్థ అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, సంఘం అంటున్నావు, ఆరాధన అంటున్నావు, అది ఇది అంటున్నావు, కొంచెం ఓర్చుకో అంటున్నావు, కొంచెం కనిపెడతాం అంటున్నావు, ప్రార్థన చేస్తా ఉంటున్నావు, దేవుడు కార్యం చేస్తాడని ఇంకా ఏందయ్యా యథార్థత అంటున్నావు. దేవుని దూషించి చచ్చిపో అంటుంది. అందుకు అతడు, పురుషులారా చెయ్యలేదు. పురుషులారా భార్య దగ్గర ఎలా మాట్లాడాలి అనుకుంటే ఈ వాక్యాన్ని పాటించండి. హల్లెలూయా. ఆమోచ్ అంటుంది,
యథార్థతని వదిలేసాయి. రెండోది అంటుంది దేవుణ్ణి దూషించు. మూడోది అంటుంది చచ్చిపోయా, నేను ఇంకా నీకు వండి పెట్టలేనయ్యా, నీ శరీరంలో నువ్వు వచ్చే ఆ దుర్వాసనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, పిల్లలు లేరు, ఏది కూడా లేదు, ఇంకా నువ్వు ఎందుకు, చచ్చిపో అంటుంది. అప్పుడు యోబు గద్దించాడా, తిట్టాడా? ఎలా మాట్లాడకూడదంట? 10వ వాక్యం. అప్పుడు యోబు ఇప్పుడు చెప్పండి, మూర్ఖురాలు అన్నాడా? ఇప్పుడు నా పిచ్చిదానా అంటారు. దాంతో ఇంక కొన్ని డైలాగ్స్ని కలుపుకుంటారు. ఆయన చూడండి, మూర్ఖురాల్లాగా మాట్లాడవద్దమ్మా. దాని అర్థం ఏమిటి? మన దేవుని పిల్లలు, బయట దేవుని ఎరగని వారు, దేవుని రుచి చూడని వారు, వాక్యం అంటే తెలియని వారు, ఆ దేవుని ప్రేమ అంటే ఏమిటి అని తెలియని వారు ఎట్టి పడితే అటు మాట్లాడతారు, ఏది పడితే అది చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వెళ్తారు. మనం ఒకప్పుడు మూర్ఖులుగా జీవించాం, పాపిలుగా జీవించాం. కానీ ఇప్పుడు దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. మూర్ఖులు రాలే మాట్లాడవద్దు. మేలు పొందిన మనము కీడు అనుభవించకూడదా? కానీ మీరు అంటున్నారు, వద్దు, మేలే కావాలి. హల్లెలూయా. మీరు అంటున్నారు, మేము చర్చికి రాము, లేకుంటే టైంకి మా ఇంటికి అన్నీ వచ్చేయాలి. వచ్చిద్ది. మీరు చర్చికి రారు, ప్రార్థన చెయ్యరు, సిద్ధపాటు ప్రార్థనకి మీరు రారు, అన్నీ చేస్తారు. ప్రభువా 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 కావాలంటే ఎక్కడ కావాలి? దేవుణ్ణి ప్రేమించేవాడు మనసుని చూడండి, ఆయన మనకి ఎన్ని మేలు చేశాడు. ఏదో ఈ కీడు వలన కూడా మనకి ఏదో మేలు ఉందే ఏమో, ఈ కీడుని అనుమతించి ఆయన మనకి నూతన ఏదో కార్యం చేయబోతున్నాడు. మనం మూర్ఖుల్లాగా మాట్లాడకూడదమ్మా, లోకస్తుడిలాగా మాట్లాడకూడదు. తన పెదవియందు ఏ మాట చెప్పలేదు. నేను మీకు చెప్పనా, మీ కంచె, మీ ఆశీర్వాదం మీ నోటిలో నుండి మీరు పలికే మాట చాలా ముఖ్యం. బైబిల్లో రాయబడింది, జీవము మరణము నాలిక వశమై ఉంది. మీ ఇల్లుని ఎలా మీరు మాట్లాడుతున్నారు, మీ పిల్లల్ని మీరు ఎలా మాట్లాడుతున్నారు, భార్యాభర్త ఎలా మాట్లాడుకుంటున్నారు, దేని మీద ఆధారపడి మాట్లాడుతున్నారు? వాక్యం మీద ఆధారపడి మాట్లాడుతున్నారా? విశ్వాసంతో మాట్లాడుతున్నారా? ప్రార్థన చేసి మాట్లాడుతున్నారా? దేవుణ్ణి దగ్గర చేసుకొని మాట్లాడుతున్నారా? యోబు చూడండి, దేవుని కంచె, దేవుని ఆశీర్వాదం, యోబు పోగొట్టుకున్న సమస్తాన్ని మరలా రెట్టింపుగా దేవుడు ఇయ్యుటకు అతి శ్రేష్టమైన కారణం, తన పెదవులతో పాపం చేయలేదంట. లాభం వచ్చిన ఆయనే నా దేవుడు, నష్టాలు వచ్చిన ఆయన నా దేవుడు. నా ప్రార్థనని ఆలకించిన ఆయన దేవుడు, నా ప్రార్థనని ఆయన ఆలకించకపోయిన ఆయనే దేవుడు. నేను కోరుకున్నది నాకు వచ్చిన ఆయనే దేవుడు, నేను కోరుకున్నది సమయానికి రాకపోయినా ఆయనే నా దేవుడు. నాకు వాగ్దానం చేశాడు, యుగము సమాప్త వరకు సదాకాలము నేను నీతోనే ఉంటానని మాట ఇచ్చాడంటే, నా వస్తువు నన్ను విడిచిపోయినా, నా వారు నన్ను విడిచిపోయినా, మనుషులు విడిచిపోయినా, పరిస్థితులు మారిపోయినా, ఆశీర్వాదం పోయినా, ఆరోగ్యం పోయినా, సుఖము పోయినా, సంతోషం పోయినా, నాకు కలిగిన సమస్తము పోయినా ఆయనే నా దేవుడు. ఎందుకంటే ఆయన నన్ను విడువాడు, ఆయన నాతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలు, ప్రతిరోజు మీరు సంఘంలో వినే వాక్యాన్ని ఒక 5 నిమిషాలు విశ్వాసముతో చెప్పండి, దేవుడు చూసుకుంటాడు. భయపడను, దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు, నా పిల్లల్ని ఆయన ఆశీర్వదిస్తాడు, నా భర్త మారుతాడు, నా భర్త తాగుడు అలవాట్ల నుంచి విడుదల పొందుతాడు, నా దేవుడు నా కుటుంబాన్ని క్షేమ స్థితికి నడిపిస్తాడు, ఈ అనుభవాలు మారుతాయి, దేవుడి సన్నిధిలో నేను సాక్షిగా నిలబడుతాను. మీ విశ్వాసం మాటని నా దేవుడు కనపరుస్తాడు. ప్రియో, ఇటువంటి అనుభవాలే యోబు జీవితంలో మరలా దేవుని క్షేమముని, ఆశీర్వాదాన్ని, దేవుని కాపుదల్ని తీసుకొని వచ్చింది. ఈ ఉదయం దేవుడు మనకి నేర్పిస్తున్నాడు,
దేవుని హస్తము కింద నువ్వు ఉండాలనుకుంటున్నావా, లేకపోతే హస్తానికి బయట ఉండాలని అనుకుంటున్నావా? కానీ బైబిల్ అంటుంది, ఇజ్రాయెల్ని కాపాడేవాడు నిద్రపోవుడు. పగటి వేళలో ఆయనే కాపాడుతాడు, రాత్రి వేళలో ఆయనే కాపాడుతాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ప్రతిరోజు 121 కీర్తనని ఏందండి ఉదయం పలక చెప్పండి. 121 కీర్తనలని ఉదయం ఏందండి ఆ మాటని చెప్పి, ప్రభువా మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాము, మీరే నడిపించండి అన్నని వాక్కు ప్రకారం ఆయన మనని నిలబెట్టును గాక. 121 కీర్తన ప్రకారం దేవుని కాపుదల మన మీద దిగి వచ్చును గాక. 121 కీర్తనల ప్రకారం వాగ్దానం మన మీద దిగి వచ్చును గాక. 121 కీర్తనల ప్రకారం దాంట్లో రాయబడిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి కాపుదలు, ప్రతి దేవుని ఆశీర్వాదం మేలు మన మీద దిగి వచ్చును గాక. మోకరించండి, దేవుని హస్తానికి మనని అప్పగిస్తాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.